can't wear the same dress and go to old city. Right? మీరు ఓల్డ్ సిటీ వెళ్ళారనుకోండి, అదే బట్టలు వేసుకొని జనాలు మొత్తం ఆగిపోయి మిమ్మల్ని చూస్తారు. అండ్ అగైన్ యూ కాంట్ కంప్లైంట్ ఆఫ్ సంబడి seeing like that or commenting like that or doing something else. మీరు చేయలేరు. అంటే వాళ్ళు ఉన్న సొసైటీ లేదా మీరు NIFT వెళ్ళండి, అందరూ అలాగే వేసుకుంటారు కాబట్టి there is no issue. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్ ఆఫ్ క్లోత్స్ అండ్ స్టైలింగ్. అయితే ఇక్కడ మిమ్మల్ని కరెక్ట్ ఈ జంక్షన్లో ఒక క్వశ్చన్ అడగాలి. అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం, మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి, అమ్మాయి క్లాతింగ్ మారాలని ఒకడు అంటాడు, లేదు మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి అని. ఒక సినిమాలో ఈవెన్ బాలయ్య బాబు కూడా ఫైటింగ్ చేసి మరి లాస్ట్ కా డైలాగ్ అంటాడు. ఓకే, నా కన్ఫ్యూజన్ ఏంటంటే, నా కన్ఫ్యూజనే నిజంగా. అంటే అమ్మాయి అంత పొట్టి బట్టలు వేసుకొని అంత ట్రాన్స్పరెంట్గా వేసి, ఇప్పుడు మీరు అన్నట్టు రివీలింగ్ డ్రెస్లు వేసి, వీడు మైండ్ సెట్ ఏం పెట్టుకోవాలి? నేను ఒక సాధు జంతువు అని పెట్టుకోవాలా, సన్యాసిని పెట్టుకోవాలా, లేకపోతే అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వాలనా, చూడొద్దనా? నేను అంటున్నా చూడటం ప్రాబ్లం కాదు. అమ్మాయిది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అమ్మాయిలు మరీ అంత రివీలింగ్ ట్రాన్స్పరెంట్ షార్ట్ డ్రెస్సులు వేసుకొని నన్ను ఎవరు చూడొద్దు అని అన్నా కూడా కుదరదు. అమ్మాయిలు అలా వేసుకున్నా ఎలా వేసుకున్నా వాళ్ళని హార్మ్ చేయొద్దు అనేంత వరకు నా ఒపీనియన్. చూడండి, లేదా మీ మైండ్లో ఏదన్నా చెడు ఆలోచన వచ్చినా కూడా యూ కాంట్ స్టాప్ ఇట్. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది నడుచుకుంటూ అలాంటి బట్టలు వేసు, ఎనీ అబ్బాయి ఆన్ ద రోడ్ విల్ సీ, అతని మైండ్లో ఏదో నెగిటివ్ థాట్ ఏదో డర్టీ థాట్ వస్తుంది. బట్ నేను ఏమంటున్నాను అంటే, నేను ఈ టాపిక్ మాట్లాడింది రేప్స్ ఎందుకు అవుతున్నాయి, అబ్బాయిలు మన చూసే విధానం మారాలి, అమ్మాయిల క్లోతింగ్ మారాలి అనే డిబేట్ జరిగింది. ఐ థింక్ మీ ఛానల్లో కూడా జరిగింది ఎర్లియర్. అవును. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయి చేయబట్టుకొని నువ్వు లాగి ఆ అమ్మాయిని ఏమైనా హార్మ్ చేయగలిగితే దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. నువ్వు దూరం నుంచి చూసి నీ మనసులో నువ్వు అనుకుంటే మనం ఏం చేయలేము దానికి. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, వీడు ఇక్కడ రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే వీడు భయపడతాడు. ఎక్కడో ఒక వీక్ మనిషి మీద రియాక్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ కీలకమైన డిఫరెన్స్ ఉంది. చాలా మంది ఏమంటారు, ఆ అమ్మాయిని ఏదైనా చేశాడంటే నాకు స్వాతంత్రం లేదా అని ఆ అమ్మాయి అడిగింది, వీడేదో నెగిటివ్గా చూశాడు. బట్ వీడు ఇక్కడ వదిలేస్తాడు, దాని ఇంప్రెషన్ ఇంకో చోట చూపెడతాడు కదా. అది నా క్వశ్చన్ యాక్చువల్లీ. ఎవరినైనా నేను అదే క్వశ్చన్. నాకు ఇప్పటికీ దానికి ఆన్సర్ చెప్పాలంటే నాకు ఇంకొక గ్రేట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, వెన్ ఐ ట్రావెల్ కంట్రీస్, అది వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, మీరు ఈవెన్ నియరెస్ట్ చూసుకున్న థాయిలాండ్లో కూడా చాలా పొట్టి బట్టలు వేసుకుంటారు లోకల్ అమ్మాయిలు. వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, లండన్ వెళ్ళినప్పుడు కూడా, లండన్లో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఓవర్ కోట్స్ వేసుకొని 2-3 లేయర్స్ ఆఫ్ బట్టలు వేసుకుంటారు త్రూ అవుట్ ద ఇయర్. అమెరికాలో కూడా కొన్ని స్టేట్స్లో ఇట్ ఈస్ వెరీ వార్మ్ అండ్ అకార్డింగ్ టు సీజన్ దే వేర్ వెరీ షార్ట్ క్లోత్స్. ఇంకా నియరెస్ట్ చెప్పాలంటే థాయిలాండ్ లాంటి కంట్రీస్లో కూడా చాలా. కానీ అక్కడ ఎందుకో విమెన్ సేఫ్టీ, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా విమెన్ సేఫ్టీ, విమెన్కి సంబంధించి సేఫ్టీకి సంబంధించిన లా కూడా అలాగే ఉంది. అండ్ ద కల్చర్ ఎవరు పట్టించుకోరు వాళ్ళని. రోడ్ మీద నడుచుకుంటూనే వెళ్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తారు, ట్రైన్స్లో వెళ్తారు, మెట్రోస్లో వెళ్తారు, బస్సెస్లో వెళ్తారు. బట్ జనరల్గా ఏ అబ్బాయి వాళ్ళని చెడు దృష్టితో చూడ, కనీసం పక్కకు తిరిగి వెనకాలకు తిరిగి కూడా చూడు. అది ఎందుకు ఇండియాలో లేదో నాకు అర్థం కాదు. అంటే మేబీ అందరు అలా అయిపోయాక అప్పుడు కామన్ అప్పుడు అయిపోద్దేమో. ఎందుకంటే నేను రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ 3 weeks ఐ వాజ్ ఇన్ దుబాయ్. సో దుబాయ్లో కూడా ఇప్పుడు కొత్తగా గ్లోబల్ టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ఐ హావ్ సీన్ సో మెనీ గర్ల్స్ విత్ అ వెరీ రివీలింగ్ డ్రెస్సెస్ ఇన్ ద బీచ్ వాక్లో కానీ జేబీఆర్లో కానీ. ఐ హ్యావెంట్ సీన్ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ టర్నింగ్ అరౌండ్ అండ్ లుకింగ్ ఎట్ దెమ్. ఒక్కరిని కూడా చూడలేదు నేను అలా చూడటము, లేదా కమెంట్ చేయటము, లేదా కనీసం తిరిగి చూడటం కూడా చూడలేదు నేను. యా. సో మరి అది ఇండియాలో ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఎందుకంటే రేర్గా అలా అమ్మాయిలు ఉంటారేమో నాకు తెలీదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హైటెక్ సిటీ లాంటి ఏరియాకి పోతే ఇట్స్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది, NIFT లాంటి ఏరియాస్. బట్ అట్ ద సేమ్ టైం అదే ఓల్డ్ సిటీ, NIFT ముందు నుంచి కాలేజ్ అయిపోయే టైంకి కానీ స్టార్ట్ అయ్యే టైంకి మీరు అమ్మాయిలు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నారో ఒకసారి చూడండి. Even I go there sometimes. I pass by that gate a lot of times. I've seen people wearing shortest of short clothes.
అండ్ ఇప్పుడు అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఎక్కువైపోయాయి. మీరు ఆ మాదాపూర్ చూసుకుంటే ఇంతకు ముందు లేదు, బట్ ఇప్పుడు ఆ మాదాపూర్ NIFT ఎంట్రన్స్ గేట్ నుంచి ఆపోజిట్ సైడ్ వరకు కూడా ఏదైతే అవాసా హోటల్ ఉందో దెర్ ఇస్ లాడ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్. అమ్మాయిలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దే ఈట్, దే కమ్ అండ్ గో త్రూ అవుట్ ద నైట్. యూ సీ పీపుల్ గోయింగ్ అరౌండ్. సో నేను చూసాను, నేను ఐ హావ్ సో మీరు ఎక్కడో దేశాల్లో ర్యాంప్ వాక్ అట్లా ఏం అవసరం లేదు, హైటెక్ సిటీకి ఎక్కడికి వెళ్ళిపోయి సరిపోద్ది అంటారా? యా మేబీ. ఓకే. సో ఓవరాల్గా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఈ డ్రెస్సింగ్ సెన్స్లో అమ్మాయిలు? నా పర్సనల్ అడిగితే నేను చాలా కంఫర్టబుల్ వేర్. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ మై లెనిన్ ట్రౌజర్స్ అండ్ షర్ట్స్. నా వరకు అది స్టైలా కాదా పక్కన పెట్టండి, ఐ కెన్ స్టిల్ క్యారీ ఇట్ విత్ లాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ స్టైల్. ఈవెన్ నేను ఒక లెనిన్ ట్రౌజర్ వేసుకున్నా దెన్ చాలా బాగా గ్రేస్ఫుల్గానే క్యారీ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టైట్ క్లోత్స్ విల్ మేక్ యూ లుక్ సెక్సీ. ఐ డోంట్ బిలీవ్ only tight clothes, short clothes and revealing clothes will make you beautiful. I don't believe it. I believe in wearing graceful and elegant. That is how I wear. But if you have a thought that no chinna short thighs kanpichali, tight buttle eskunte sexy, it's up to you. అంటే మన స్కిన్కి మన బ్యూటీకి యాడ్ ఆన్ లాగా క్లాత్స్ కరెక్ట్గా పనిచేయాలి, కానీ మళ్ళీ మనం రివీల్ చేసుకుంటే ఇంకా క్లాత్ కి మీనింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్, మనం చెప్పలేము ఎవరికి. ఐ కాంట్ చేంజ్ ఎనీబడీస్ ఒపీనియన్ ఆన్ దిస్ స్టైల్. మై స్టైల్ ఇస్ ఎలిగెంట్ అండ్ గ్రేస్ఫుల్. సో ఐ వేర్ లాడ్ ఆఫ్, నేను చాలా బాడీ హగ్గింగ్ డ్రెస్సెస్ కూడా ఎందుకో నచ్చవు. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ ఫిజికల్లీ, ఐ ఫీల్ అన్కంఫర్టబుల్. సో ఐ వేర్ వెరీ మచ్ యునో స్ట్రైట్ లైన్స్ కానీ ఓవర్ సైజ్డ్ కూడా ఐఎమ్ ప్రిటీ మచ్ క్యారీ ఇన్ స్టైల్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ shortest clothes or tight clothes to do that.